ఉండదు 2020 మ్యాచ్ లెక్క ఉంటుంది రేపు ఎలక్షన్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది ఇక్కడ అనుకున్నాడు ముందుకేం రాదు ఇక్కడ 9వ నెంబర్ లెక్కేసుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒకటి ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీకి వెళ్ళి ఏదైతే ఉందో వాళ్ళకు కొద్దిగా ఎన్డీఏ గవర్నమెంట్లో టీడీపీ ఉన్నది కాబట్టి టీడీపీ వర్గాలు ఎక్కువ ఫండ్ చేస్తే వీళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ వచ్చే సమస్య ఉంటుంది అంత లేకపోతే ఏదైతే ఉందో కాంగ్రెస్కు ముస్లిం ఓట్స్ ఉన్నాయి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఇక్కడ అది ఇంకొకటి దాని తర్వాత ఏదైతే ఉందో ఓటర్ టర్న్అవుట్ మెయిన్ ఎప్పుడైతే 1846% వచ్చారు ఆ తర్వాత ఇక్కడ మార్జిన్ కూడా గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ ఏదైతే ఉందో 16,000 గత 2014, 18, 23లో కూడా 16-17,000 మార్జిన్లో వేరియేషన్ వచ్చింది ఇక ఇక్కడ ఏదైతే ఉందో కీ రోల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎంఐఎం ఎక్కడ సపోర్ట్ చేస్తే అక్కడ 100% వాళ్ళు గెలుస్తారు ఎంఐఎం గెలిచే ఛాన్సెస్ ఇక్కడ నాకు తెలిసి చాలా తక్కువ ఎట్లా అంటే 130,000 మొత్తం పోల్ అయితే అప్పుడు వాళ్ళకి ఏదైనా ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఆ పరిస్థితి ఇక్కడ నాకు తెలిసి రాదు ఇంకొకటి అన్నిటికంటే కీ రోల్ ఏదైతే ఉందో మనీ మ్యాటర్ ఇక్కడ మనీ మ్యాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లో లేదు డబ్బులు మజదామంటే పంచడానికి అనేది అంత ఈజీ కాదు కాంగ్రెస్ ఏదైతే ఉందో రూలింగ్లో ఉంది కాబట్టి ఇంతో అంత కొంత వాళ్ళు జరుగుతారు మళ్ళీ స్లమ్లో కూడా ఎట్లా అంటే వాళ్ళు ఒక పరాన్న జీవులాగా ఎలక్షన్ రాగానే పండుగ అనుకుంటారు పైసలు ఇస్తేనే వాళ్ళు బయటకు వస్తామంటారు ఇప్పుడు కరాఖండిగా చెప్తారు ఇక ఏముందంటే పైసలు డబ్బులు ఎవరైతే ఉందో ఆ గల్లీ లీడరు దాని దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఇంకొకటి ఏదైతే ఉందో ఈ బూత్ వైజ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓటర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చాలా పెద్ద ప్లే ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో ఆమె ఒకవేళ బీఆర్ఎస్కి వెళ్ళి మాగంటి గోపీనాథ్ భార్యకి ఇస్తే సింపతి ఓటు కొంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆమెకే ఇస్తామని చెప్పారు అదే నేను అడగబోతున్నాను సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది సానుభూతి అన్నది 100% పనిచేయదు ఇక్కడ స్లమ్లలో సానుభూతి అన్నది ఎవరు చూడరు ఇప్పుడు ఎవడైతే ఏమున్నదని మనుషులకు కృతజ్ఞత అన్నది లేదు ఇప్పుడు మంచి వాళ్ళు పోయారు అయినారా అటువంటి ఈయన వాళ్ళ ముందు వీళ్ళు అంత పెద్ద లెక్క కాదు డబ్బుల పాత్ర ఎక్కడైతే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉందో అక్కడ కీ రోల్ ఏదైతే ఉందో మనీ మ్యాటర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అట్లా అది కాకుండా ఇంకేదైతే ఉందో పార్టీలో ఏదైతే ఉందో వీళ్ళు ఖచ్చితంగా వర్కర్స్ ఆనెస్ట్గా చేయడం అనేది ఇంపార్టెంట్ మళ్ళీ బూత్ వైజ్ మేనేజ్మెంట్ తర్వాత ఈ క్యాండిడేట్స్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది క్లస్టర్ సిస్టంలో కూడా ఏంటంటే ఇక్కడ ఈ కొన్ని క్లస్టర్స్లో ఏ పార్టీకి ఏందన్న దాని మీద ఉన్నది అది అంత డిసైడ్ కాదు ఇక ఏదైతే ఉందో ప్రీపోల్ డెవలప్మెంట్ వర్క్స్ కాంగ్రెస్ ఇప్పుడు చేసుకొస్తున్నది అది ఉన్నది ఇక్కడ మన శ్రీనివాస్ చెప్పినట్టు రైతు భరోసా సైడ్ పొలాలు లేవు దున్నటోళ్ళు లేడు ఊరే చల్లేటోళ్ళు లేడు వచ్చిందా లేదు రైతు బంధు వచ్చిందా లేదు సత్యనారాయణ మీద ఎవరు డిసైడింగ్ కారు ఇక్కడ మెయిన్ కీ రోల్ స్లమ్ ఓటర్స్ ఇక్కడ డిసైడింగ్ ఉంటుంది కాబట్టి స్లమ్ ఓటర్స్ కు డబ్బులు వస్తే తప్ప వాళ్ళు ఓటు మీరు అన్నట్టు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో హైడ్రా రైతు బంధు కానీ యూరియా కానీ సంబంధం లేదు కాబట్టి అది పక్కన పెట్టాం బట్ శ్రీనివాస్ గారు చెప్పిన మేజర్ ఇష్యూ హైడ్రా విషయంలో చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అది మేబీ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది అయితే విస్త గారు శ్రీనివాస్ చెప్పినట్టు అంతేం కాదు వాళ్ళు ఎవరికి కానీ ఎవరిపు వాళ్ళకి కనిపించదు ప్రతి ఒక్కరికి ఎదుటోని ఇప్పే కనిపిస్తుంది వాళ్ళ తప్పులు ఎవరి తప్పులు వాళ్ళ గురిగింజ మీద ఏర్పడుతుంది కింద నలిపారు కదా వాళ్ళు చేసి విశ్వనగరం వీళ్ళు వచ్చినాక ఏం రాలేదు ఆల్ ఆఫ్ సడన్ అమరావతి కట్టినట్టు హైదరాబాద్ డెవలప్ కాలే ఎప్పటి నుంచో ఉన్నది అక్కడ ఇప్పుడు చెప్పిన విషయం ఏదైతే ఉందో మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ చేసింది నేను ఎంఆర్ ప్రాపర్టీస్ బోల్డర్స్ క్లబ్ అక్వైర్ చేసింది నేను విన్నారా ఓఆర్ఆర్స్ ఇవన్నీ ఏదైతే వచ్చిందో ఇక 2004 వరకు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి దాంతో అంతేగాని పేరు ఒకరిది ఊరొకరిది అని చెప్పుకోవడం కాదు అది వస్తుంది ఇంకొకటి ఏదైతే ఉందో హైడ్రా మీద అన్నది అంత ప్రజలలో వీళ్ళు అనుకున్నంత ఇదేముండదు కాకపోతే హైడ్రా పెట్టడంలో తప్పేం లేదు ఇప్పుడు దానికి మంచి రెస్పాన్సే ఉంది ఒకటి బదనాం ఏదైతే ఉందో పేరు పోయినాక పేన మెతకపోయింది అన్నట్టు వీళ్ళు ఏదో ఉంటే హైడ్రా బూచి పెడదామన్న దాని మీద హైడ్రా చేయడం వాళ్ళ ప్లానింగ్ కరెక్టే ఉంది కానీ ఆ ప్రొసీజరు టైం అన్నది రాంగ్ స్టెప్ వేసారు వాళ్ళు
ఎప్పుడైతే ఉందో ఇది ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఇయర్ మధ్యన డిస్టర్బ్ చేయడం అదొక పెద్ద తప్పు. ప్లానింగ్ చేసుకొని మొదలు సర్వే చేయాలి, రెవెన్యూ సర్వే, జిహెచ్ఎంసీ వీళ్ళందరూ బౌండరీస్ ఫిక్స్ చేసి అలా మిడిల్ క్లాస్ ఎవరు, ఇండస్ట్రీస్ ఎవరు, నాన్ రెసిడెంట్ ఎవరు, రెసిడెన్షియల్ ఏంటి, నాన్ రెసిడెన్షియల్ ఏంటి, బిలో పావర్టీ ఎవరు, ఏబో పావర్టీ ఎవరు, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా పెద్ద పెద్ద ప్యాచెస్ ఉన్నాయి 4 కార్నర్స్ గవర్నమెంట్ ల్యాండ్, దాని మీద అకామిడేషన్ చేస్తాన్న దాని మీద పోతుంటే అయిపోతుంది. ఇంకొకటి మన గుప్తా గారికి స్టేట్కి వచ్చాను, ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్